ఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. ఇది చూస్తే మీరు హైడల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తి అయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది. 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఈరోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని, 4,900 కోట్లు. దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్కవేషన్ 38%. ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పెరుగుతూ వస్తుంది, కాస్ట్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికి 38% పెరిగిందని కాస్ట్. ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ వల్ల 3,000 కోట్లు, వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల ఒక 45,000 కోట్లు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్డిపి, రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా జిఎస్డిపి పెరుగుతుంది, ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ. ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని. అవినీతి జరిగిందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేశారు. ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువుని పెట్టుకున్నాడు, కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు. కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు. దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు, చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క నరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, బాధ, ఓసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్ళు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది. ప్రాజెక్టుకి ఇవి చేయాలి, ఈ కోర్టులో ఇది వికెట్ చేయించాలి, ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు, ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి. ఓకే, ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు, ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి. డయాఫామ్ వాల్ కట్టినప్పుడు కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదని ఆ డయాఫామ్ వాల్ అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి 2 సీజన్లో పూర్తి చేయించాం. అలాంటి నిర్ణయాలు చాలా చేశాం. ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది, గుండె తరక్కపోతుంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య. దాంతో ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి అయితే గడ్కరీ, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం, దీపావళి అనుకుంటాను, పండగ రోజు ఆయన ఇంటికి పోయాను. నేను అమెరికాకు పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఒకసారి గడ్కరీ, అదే మాదిరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎట్లా అంటారా మీరు? ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు, మీరు పునరావాసం లేదంటారు,
పునరావాసం ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలుపెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం, నేను ఆ వర్డ్ వాడుతున్నా, దుస్సాహసం, దాంతో ఈ విధంగా ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు, అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిదురు చాంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని